డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజుకి బిగ్ షాక్ తగిలింది. ఆయన న్యూట్రల్గా ఉండాల్సిన వ్యక్తి, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి అన్నిటినీ సమానంగా చూడాలి. ప్రతిపక్షమా లేదా ఇతర పార్టీలా, ప్రభుత్వంలో ఉన్న పార్టీయా, ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. ఏ పార్టీకి ఆయన కొమ్ము గాయకూడదు. కానీ ఆయన ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మాట జేబీపీ పార్టీ సంబంధించిన నాయకుడు సురేష్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సురేష్. సురేష్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ రాశారు. ట్రిపుల్ ఆర్ పైన రాష్ట్రపతి కంప్లైంట్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్లో పాల్గొనడం ఇది ఆయనకున్నటువంటి సర్వ హక్కులను ఉల్లంఘించడమే, అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. కాబట్టి వెంటనే ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోండి, ఆయన పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ కంప్లైంట్లో పొందుపరుచుకొచ్చాడు. మన విజువల్స్లో చూస్తున్నాం. డేటెడ్ 3/12 డిసెంబర్ 12 రోజున ఆయన ఈ లేఖని హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి రాసుకొస్తే ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా వచ్చింది, ఒక సిఫార్సు కూడా వచ్చింది. ఆ సిఫార్సు సంబంధించిన లేఖని మీకు చూపిస్తాను. పీసీఆర్ ఒకసారి రాష్ట్రపతి నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చిన లేఖ ప్లే చేయండి. సో దాంట్లో రాష్ట్రపతి ఏం డైరెక్ట్ చేశారంటే చీఫ్ సెక్రటరీకి ఆ లెటర్ని డైరెక్ట్ చేస్తారు. చూడండి, టు ద చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్. సో టేక్ enclosed please find for appropriate attention to the petition dated 3/12/2025. ఆ పిటిషన్కి సంబంధించి కొంత దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ పిటిషన్ మీకు అటాచ్ చేస్తున్నామంటే ఆ పిటిషన్ కూడా పంపిస్తూ యాక్షన్ టేకెన్, మీరైతే యాక్షన్ తీసుకుంటున్నారో ఆ తీసుకునేటువంటి యాక్షన్ పైన కూడా ఆ సదర్ పిటిషనర్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి అనేది ఆ లెటర్లో ఉంది, ప్రెసిడెంట్ చేసిన లెటర్లో. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పైన ఏం చర్యలు తీసుకుంటారు, డిప్యూటీ స్పీకర్ పైన ఎటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సిఎస్, ఆ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు డెఫినెట్గా ప్రభుత్వాన్ని సహకరించాల్సిందే. ప్రభుత్వం కొంత సఖ్యతగానే ఉంటాయి జనరల్గా పొలిటికల్ ఎజెండాలో. మరి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణమరాజు పైన చీఫ్ సెక్రటరీ ఏం చర్యలు తీసుకుంటారు? అయితే ఈ విషయం పైన జడ శ్రవణ్ కుమార్, జేబీపీ అధినేత జడ శ్రవణ్ కుమార్ కూడా డిప్యూటీ స్పీకర్పై చర్యలకు తీసుకోవాలని చెప్పి ఆయన కోర్టుకు కూడా వెళ్తానని చెప్పి అంటున్నారు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ట్రిపుల్ ఆర్ పై ఇప్పుడు ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? ట్రిపుల్ ఆర్ పై యాక్షన్ తీసుకోవాలని జేబీపీ పార్టీ పట్టుబడుతోంది. దీనిపై ట్రిపుల్ ఆర్ రియాక్షన్ ఏంటి? ఇంతకైనా ఎటువంటి పొలిటికల్ డిబేట్స్లో పాల్గొన్నాడు? ఈ కేసులో ఏదైతే జేబీ పార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్ రాష్ట్రపతికి లేఖ రాశారో, రాష్ట్రపతి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సిఎస్ కి ఒక లేఖ వచ్చింది. ఏదైతే ఈ కంప్లైంట్ దారుడు ఒక ఇష్యూ రాస్తున్నారు, దీని మీద మీరు పరిగణన తీసుకుని మీరు డైరెక్ట్ గా అతనితో మాట్లాడండి ఏం జరగదు. అయితే మనకి తెలిసి ట్రిపుల్ ఆర్ ఎక్కడ కూడా ఎటువంటి డిబేట్స్ లో పాల్గొన్న పరిస్థితి అయితే కనపడలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవి రానంత వరకు డిబేట్ లో 1-2 డిబేట్ లో పాల్గొన్నారు. కానీ పదవి డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా పాల్గొనలే. బహుశా ఎక్కడ పాల్గొన్నట్టు కూడా ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అంత సీరియస్నెస్ ఉండకపోవచ్చు అనేది నాకున్న సమాచారం. బట్ అంటే ఇది రాష్ట్రపతి నుంచి లేక సిఎస్ కూడా వచ్చింది కాబట్టి బహుశా దాని మీద ఒక ఎంక్వైరీ చేసుకుంటారేమో, ఏదైనా డిబేట్ లో పాల్గొన్నారా లేకపోతే లేదా. డిబేట్ లో పాల్గొంటే దానికి సంబంధించి ఒక క్లియర్ యాక్షన్ చెప్పే, అంటే మీరు ఇట్లా పాల్గొనకూడదు, నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంలో మీరు పాల్గొనకూడదు అని సూచిస్తారు. అంతకంటే దీని మీద పెద్ద రియాక్షన్ ఉండకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. కాకపోతే ఇదే దీనికి మీద జేబీజీ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ మాత్రం నేను అవసరమైతే ఈ వ్యవహారం మీద కోర్టు కూడా వెళ్తాను అని చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక సూచన ఏదైనా వస్తే ఇవ్వచ్చు. అంటే ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి మీరు రాజకీయపరమైన అంశాల్లో కొంచెం తక్కువగా డిబేట్స్ లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఉంటే మీరు తక్కువగా మాట్లాడండి అని చెప్పే అవకాశం ఉంటుంది చెప్తే మిగతా రకాలైన ఇష్యూస్ అయితే ఉండదు. కాకపోతే ఈయన కోర్టుకి జడ శ్రవణ్ కుమార్ కోర్టు కూడా వెళ్తానని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా వీళ్ళు కోర్టుకు వెళ్తే అక్కడి నుంచి ఏదైనా డైరెక్షన్ వచ్చే అవకాశం ఉందనేమో వేచి చూడాలి. అది ఇంకా ఇప్పటికి ఇంకా ఆయన
కోర్టుకి వెళ్తానని నిన్నే చెప్పారు, కానీ దాని తర్వాత ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ ఉంటుందో తెలియదు. కానీ బట్ ఇప్పుడు అయితే సిఎస్ దగ్గర నుంచి సిఎస్ కి లేక రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చింది కాబట్టి ఒక ఎంక్వైరీ చేసుకుంటారు. ఆయన ఎక్కడైనా పాల్గొన్నారా, ఏదైనా డిబేట్ లో నిజంగానే పాల్గొనే ప్రయత్నం చేశారా. కాకపోతే ఇంటర్వ్యూలు ఇవ్వడం వాటిల్లో కొంత జరిగి ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు ఆయన. సో దానివల్ల పెద్ద ఇష్యూస్ ఉండకపోవచ్చు అనేది మనకున్న సమాచారం. బట్ ఏదైనా జనరల్ గా ఇంటర్వ్యూస్ వేరు, తర్వాత డిబేట్స్ వేరు. అవి డిబేట్స్ అని మెన్షన్ చేశారు అక్కడ పిటిషనర్ అంటే. దీంతో పాటుగా ప్రూఫ్ అటాచ్ చేశారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి? ఈ కేవలం ఈ లేఖతో పాటుగా ఫిజికల్ గా ఏదైనా వీడియోస్ లాంటిది కానీ లేకుంటే యూఆర్ఎల్స్ కానీ షేర్ చేశారా? అంటే అంత ఈజీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక లేఖకు స్పందించి తనపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి సిఎస్కి అంత ఈజీగా సిఫార్సు చేయరు. సో ఇలా చేశారంటే ఏదైనా ప్రూఫ్ చూపించారా ఆయన? అంటే ఎటువంటి డిబేట్స్లో పాల్గొన్నారు ఆయన, ఏ రకంగా మాట్లాడుకొచ్చారనేది ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్ దానికి సంబంధించి ప్రూఫ్ని అందజేశారా? ఉండొచ్చు. ఏదైతే ప్రధాన కార్యదర్శి సురేష్ ఇచ్చిన దాంట్లో ఒకవేళ ఎప్పుడైనా పాల్గొని ఉంటే దానికి సంబంధించిన ఇష్యూ ఏదైనా డిబేట్కి సంబంధించిన లింకో లేకపోతే దానికి సంబంధించిన వీడియో, ఎందుకంటే రాష్ట్రపతి కార్యాలయం అంత త్వరగా కూడా చాలా ఫిర్యాదులు వస్తుంటాయి, వెంటనే దాని మీద రెస్పాండ్ కావాలనే ఒక ప్రయత్నం చేయదు. బట్ రెస్పాండ్ అయ్యింది. సో రాష్ట్రపతి కార్యాలయం నుంచి రెస్పాండ్ అయ్యింది, వెంటనే సిఎస్ కూడా లేఖ రాసింది. కాబట్టి ఒకవేళ పాల్గొని ఉంటే, ఇన్ కేస్ ఏదైనా డిబేట్ లో పాల్గొని ఉంటే ఇక మీదట చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ యాక్షన్ తీసుకునే ప్రయత్నాలు ఉండకపోవచ్చు అనేది ఒక ఇష్యూ. లేదు, మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అతని మీద ఉన్న పాత కేసులు, ఈడీకి సంబంధించిన కేసుల వ్యవహారంలో ఏదైనా జరిగితే అప్పుడు చెప్పలేము. కానీ ఈ ఇష్యూలో మాత్రం అంత పెద్ద ఇష్యూస్ జరగవు, ఎక్స్పెక్ట్ చేసినంత వ్యవహారాలు ఉండకపోవచ్చు అనేది మనకు అంతున్న సమాచారం. మనోజ్ రైట్. సో ఇప్పుడు దీనిపై రియాక్షన్ ఏంటి? అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళింది RRR పైన కంప్లైంట్, అక్కడ నుంచి మరొక సిఫార్సు కూడా వచ్చింది. సో RRR ఎక్కడైనా రియాక్ట్ అయ్యారు దీనిపైన? అంటే RRR ఎక్కడ దీని మీద అయితే రియాక్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక ఫైనల్ జడ్జిమెంట్, అంటే సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ మీద మాత్రం కొంచెం ఆయన మాట్లాడారు. ఇది చాలా ఉంది ఈ వ్యవహారం మీద, నేను కూడా కోర్టుకి వెళ్తాను అని చెప్పి చెప్తే ఈ రాష్ట్రపతి కార్యాలయం సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇప్పుడు వరకు RRR ఎక్కడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. డిప్యూటీ స్పీకర్ గా తన హుందాతనాన్ని ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ఎమ్మెల్యేగా కూడా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో చాలా వ్యవహారాలు చేస్తున్నారు. ఆయన అక్కడ పూర్తిగా కూడా ఉండి సంబంధించిన వ్యవహారంలో అక్కడున్న కాలువలు తీయడంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా వరకు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. బట్ ఈ వ్యవహారంలో ఎక్కడైనా ఇష్యూ ఉంటుందా, లేకపోతే ఏదైనా చిన్న ఒకవేళ నిజంగానే ఏదైనా డిబేట్ లో పాల్గొని ఉంటే సో డెఫినెట్ గా సిఎస్ నుంచి కూడా మీరు ఇటువంటి చేయకూడదని ఒక సమాచారం ప్రభుత్వం కూడా దాని మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పెద్ద స్థాయిలో జరిగే వ్యవహారం కాబట్టి వాళ్ళు ముందుగానే ఒక సూచన ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా రాష్ట్రపతి నుంచి ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ వచ్చింది. మరి చీఫ్ సెక్రటరీ డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్షన్ని ఏ రకంగా అమలు చేస్తారు, ఏ యాక్షన్ తీసుకుంటారు, దీనికి ఎటువంటి రిప్లై ఇస్తారు, మరి ఆ పిటిషనర్ సురేష్కి ఎటువంటి రిప్లై దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం జేబీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జడ శ్రవణ్ కుమార్ కూడా కోర్టుకు వెళ్తారంటున్నారు. మరి కోర్టు ఏం చెప్తుంది చూడాలి. ఏమైనా డిప్యూటీ స్పీకర్ అయినా కూడా ఎటువంటి పార్టీ సత్సంబంధాలు లేకుండా, అంటే పార్టీతో అటాచ్మెంట్స్ లేకుండా ఒక ఇండివిజువల్ బాడీగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో అనుభవించాల్సిన వారు ఎటువంటి పొలిటికల్ డిబేట్లకు వెళ్ళకూడదు అని ఆ పిటిషన్లో మాట్లాడుతూ కొన్ని